అట్లు మత్స్యభేదంలో చెప్పాడు మహానుభావుడు బలిచెప్పల్లి లక్ష్మీకాంత్. స్థిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరావు వేరికేసరికి ఏ పాటు విధించునో విధి అవశ్య ప్రాప్తం మత్తానినెవ్వరు తప్పించదరన్న ఉన్నవాడనని గర్వం వేరికింకాదు కింకరుడే రాజగున్ రాజే కింకరుడగన్. కాలానుకూలంగా కాలచక్రం పెట్టద్దు, నువ్వు బిచ్చగాడు కావాలా దేశానికి రాజు కావాలన్న సంగతే. ప్రజల సొమ్ము దోచేసి పాపాలు మూటగొట్టుకుని ఒక పాపాత్ములమైన దోషేసిన కుటుంబం అది. రాయలసీమ గజ దొంగల కుటుంబం అది. కష్టపడి సంపాదించిన సొత్తు కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని యేసు ప్రభు క్షమిస్తాడు, రాముడు క్షమిస్తాడు, సమస్త దేవతలు క్షమిస్తాడు. దోచిన సొత్తు కాబట్టి దానం ప్రజలకి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేయమని చెప్తున్నాను. అప్పుడు క్షమిస్తాడు విజయమ్మ కుటుంబాన్ని. అది భగవంతుడు గీసిన గీత, భగవంతుడు రాసిన రాత. ఒక్కడు రాజారెడ్డి ఎలా చచ్చిండో అందరికి తెలుసు. వివేకానంద రెడ్డి ఎలా చచ్చిండో అందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి ఎలా చచ్చిండో అందరికి తెలుసు. నిన్న కాక మొన్న పసి వయసులో చిన్న బిడ్డ అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్ వాడు ఎలా పోయిండో అందరికి తెలుసు. కాబట్టి ఎవడు ఆ ఇంట్లో సక్రంగా సావరు. సహజ మరణం రాదు. ఎందుకు? ప్రజల అందరూ ఆస్తి దోపిడీ చేసిన కుటుంబం అది.